అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్. అయితే రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి పిన్నెల్లి వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇందాకటి వరకు గూడా పరారీలో ఉన్నటువంటి పిన్నెల్లి ఒక్కసారిగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేయనున్నట్టుగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. మరోవైపు నరసరావుపేట, గుంటూరులో ఉన్నటువంటి కోర్టుల్లో పిన్నెల్లి లొంగిపోయే అవకాశం ఉందంటూ కూడా అనేకమైనటువంటి వార్తలు వినబడుతూ ఉన్నాయి. అయితే ఈ వార్తలతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇవాల్టి వరకు కూడా పిన్నెల్లి కోసం అనేకమైనటువంటి బృందాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న ఈ సందర్భంలో పిన్నెల్లి గురించి వచ్చినటువంటి ఈ వార్తలతో పోలీసు డిపార్ట్మెంట్ ఒకసారిగా అలర్ట్ అయింది. ఏ క్షణమైనా పిన్నెల్లి వచ్చే అవకాశం ఉందని, కోర్టు వరకు వచ్చినటువంటి పిన్నెల్లిని అదుపులోకి తీసుకోవడానికి ప్రతి మెయిన్ సెంటర్లో కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. మరోపక్క రాజకీయ విశ్లేషకులు పిన్నెల్లి కోర్టులో లొంగిపోయే అవకాశం లేదని, ఒకవేళ లొంగిపోతే కనుక రిమాండ్ విధించే అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా మళ్ళీ జైలుకే వెళ్ళాలి కాబట్టి జైలుకి వెళ్ళే ఆలోచన పిన్నెల్లికి లేదు కాబట్టే పరారీలో ఉన్నాడని, లొంగిపోయేటువంటి ఆలోచన పిన్నెల్లికి లేదనేది వారు చెబుతున్నటువంటి మాట. అయితే ఇవాల్టి వరకు కూడా పరారీలో ఉన్నటువంటి పిన్నెల్లి బళ్ళారిలో ఉన్నాడంటూ, బేదర్లో ఉన్నాడంటూ అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి పొద్దున కూడా మనం చూసినట్టయితే టాయిలెట్లో వాడేటువంటి కమోడ్ తయారీ ఫ్యాక్టరీలో తలదాచుకున్నాడంటూ కూడా వార్తలు రావడం జరిగింది. అయితే ప్రత్యేక బృందాలతో దేశమంతా కూడా పోలీసులు జల్లుడు పడుతున్నటువంటి ఈ సందర్భంలో పిన్నెల్లి గురించి వచ్చినటువంటి ఈ వార్తతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కసారిగా షాక్కి గురైనట్టు మనకు తెలుస్తుంది.